సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 Hi, in this video, I will show you the before and after improvement, like after the completion of course. So our handwriting course is for 20 days. So 20 days complete అయిపోయాక the before and after improvement ఎలా ఉంది స్టూడెంట్స్ది అండ్ వాట్ ఆర్ ద ఏరియాస్ దే హ్యావ్ ఇంప్రూవ్డ్ అనేది మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ మా స్టూడెంట్ బిఫోర్ జాయిన్ ద కోర్స్ ఇలా రాసేవాళ్ళు. అండ్ ఆఫ్టర్ జాయిన్ ద కోర్స్ దే స్టార్టెడ్ లైక్ రైటింగ్ లైక్ దిస్. సో ఇక్కడ చూస్తే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ ఎలా రాయాలో నీట్గా అనేది వీ హ్యావ్ టాట్ దెమ్. ఇక్కడ చూడండి, లెటర్ ఫార్మేషన్ అనేది పర్ఫెక్ట్గా లేదు. హియర్ దే స్టార్టెడ్ రైటింగ్ ద లెటర్స్ ప్రాపర్లీ. అండ్ చూడండి, ఇక్కడ చూస్తే మీరు బేస్ లైన్ అనేది సరిగా టచ్ చేయలేదు. ఇక్కడ చూడండి, దే ఆర్ నాట్ టచింగ్ ద బేస్ లైన్ ప్రాపర్లీ. ఇక్కడ చూస్తే they started touching the baseline properly. H letter, you can see the improvement in the H letter here. Good చూడండి, కంప్లీట్గా హ్యాండ్ రైటింగ్లో ట్రాన్స్ఫర్మేషన్ యు ఆర్ సీయింగ్ హియర్. సో హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకుంటే నాట్ ఓన్లీ గుడ్ మార్క్స్, అంటే గుడ్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ ఈక్వల్ టు గుడ్ మార్క్స్ ఆల్వేస్, బట్ గుడ్ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకుంటే ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ పర్సనాలిటీ ఆల్సో. ఓకే, సో ఆఫ్టర్ దిస్ కోర్స్ ఇప్పుడు ఈ బాబు ఇక్కడి నుంచి ఇలా ఇంప్రూవ్ అయినప్పుడు దే నాట్ ఓన్లీ ఇంప్రూవ్ దే హ్యాండ్ రైటింగ్ గుడ్ మార్క్స్ కాకుండా దే హ్యావ్ ఇంప్రూవ్డ్ దే పర్సనాలిటీ ఆల్సో. సో ఇన్ ద ఎండ్ ఐ విల్ షో యూ ద reviews given by our students, like how their personality is improved after improving their handwriting. So handwriting anedi it's not like handwriting, it is not coming from the hand, it is coming from the brain. హ్యాండ్ రైటింగ్ ఇట్స్ ఎ బ్రెయిన్ రైటింగ్. అందుకనే చూడండి, మనము ఇప్పుడు హ్యాపీగా ఉన్నప్పుడు మన హ్యాండ్ రైటింగ్ ఒకలాగా ఉంటుంది, సాడ్ ఉన్నప్పుడు హ్యాండ్ రైటింగ్ వేరేలాగా ఉంటుంది. సో హ్యాండ్ రైటింగ్ చేంజెస్ అకార్డింగ్ టు యువర్ మూడ్. సో ఇట్స్ నాట్ జస్ట్ హ్యాండ్ రైటింగ్, ఇట్స్ అ బ్రెయిన్ రైటింగ్. సో వన్స్ ద హ్యాండ్ రైటింగ్ ఈస్ చేంజ్డ్, హ్యాండ్ రైటింగ్ బిఫోర్ ఆఫ్టర్ ఇంత చేంజ్ అయినప్పుడు దే ఆర్ నాట్ ఓన్లీ చేంజింగ్ ద హ్యాండ్ రైటింగ్, వీఆర్ ఇంప్రూవింగ్ ద పర్సనాలిటీ ఆఫ్ ద స్టూడెంట్ ఆల్సో. సో హ్యాండ్ రైటింగ్ ఈస్ దాట్ ఇంపార్టెంట్. ఇన్ దిస్ ఆల్సో, as you can see, before starting the classes the handwriting was like this. Ikkada chuste the student is writing in a 4-line notebook. 4-line notebook means the student is in the age of 6 years. So each student, he is in the age of 6 years, and initially they were not writing the letters properly. Ikkada meer chuste alphabets anedi proper ga lines madhyalo levu, like they are not forming the ratios properly. So completely it is changed within 20 days. ఇక్కడ చూడండి, ఇక్కడ లైన్స్లో రాయలేని బాబు, హీఈస్ రైటింగ్ ఇన్ ద లైన్స్ ప్రాపర్లీ. అండ్ ఆల్సో ప్రింట్ కాదు, హీఈస్ రైటింగ్ ఇన్ కర్సివ్. సో కర్సివ్ ఇస్ లిటిల్ బిట్ డిఫికల్ట్ కంపేర్ టు ద ప్రింట్ రైటింగ్. ఆల్వేస్ వి సజెస్ట్ టు టేక్ ద కర్సివ్. కర్సివ్ ఇస్ బెటర్ కంపేర్ టు ద ప్రింట్, బికాస్ కర్సివ్ హ్యాండ్ రైటింగ్ ఫాస్ట్గా రాయగలం కంపేర్ టు ద ప్రింట్ హ్యాండ్ రైటింగ్. సో దేని అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి. లైక్ ప్రింట్ హ్యాండ్ రైటింగ్ తీసుకుంటే, ప్రింట్ హ్యాండ్ రైటింగ్ ఇట్ లుక్స్ గుడ్, బుక్ రైటింగ్, ఇట్స్ ఎ బుక్ రైటింగ్, ఇట్ లుక్స్ గుడ్, ఈజీగా లైక్ అండర్స్టాండ్ చేసుకోగలం. బట్ కర్సివ్ హ్యాండ్ రైటింగ్ ఇట్ ఈస్ ఈజీ టు రైట్, చాలా ఫాస్ట్గా రాయగలం ఇన్ కర్సివ్ కంపేర్ టు ద ప్రింట్. ఓకే, సో దిస్ ఈస్ ద ఇంప్రూవ్మెంట్ యూ కెన్ సీ ఇన్ ద స్టూడెంట్ ఆఫ్టర్ 20 days. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ చూడండి, ద స్టూడెంట్ హ్యాస్ ఇంప్రూవ్డ్ వెరీ మచ్. ఫస్ట్ తను ప్రింట్ రాసేవాళ్ళు, నౌ హీస్ రైటింగ్ ఇన్ కర్సివ్. హీస్ చేంజ్ ఫ్రమ్ ప్రింట్ హ్యాండ్ రైటింగ్ టు ద కర్సివ్ హ్యాండ్ రైటింగ్ విత్ ఇన్ 20 days. So this is not cursive completely, this is called American cursive, and this is a improvement of the student who is like from the other countries. US learner students వాళ్ళ ఇంప్రూవ్మెంట్ చూపిస్తున్నాము. This is American cursive, and initially he used to write in the print formation. ఇక్కడ చూస్తే మీరు he is not touching the bottom line also properly, bottom line కూడా ప్రాపర్గా టచ్ చేయలేదు ఇక్కడ. After the like completion of course, he is writing properly, touching the bottom line, maintaining the ratios also properly. So handwriting improve చేసినప్పుడు, as I said, handwriting ఒక్కటే ఇంప్రూవ్ అవ్వట్లేదు, the personality of the student is also is changing. Same as you can see ఇక్కడ చూడండి, the letter formation చాలా చిన్నగా రాస్తున్నారు. చాలా చిన్నగా రాయటం, too small is not good. మీడియంగా రాయాలి ఎప్పుడైనా వర్డ్స్, కానీ మీడియం లెంత్లో ఉండాలి. ఇక్కడ చూడండి, చాలా చిన్నగా రాస్తున్నారు. He is changed from this to this within 20 days. Okay, these are the results of our students within 20 days.
the same one. Initially he used to write in print, then he's completely changed అయిపోయింది to the cursive. So handwriting improvement ఒకటే కాదు, we also teach them the speed writing. First 9 days we teach them how to form the letters properly. Letters అన్ని ఈజీగా ఎలా ఫామ్ చేయాలో for the first 9 days అదే టీచ్ చేస్తాము. After that we will slowly move on to the words. ఆ ఆల్ఫాబెట్స్ యూస్ చేసుకొని ప్రాపర్గా స్పేసింగ్ మెయింటైన్ చేసుకుంటూ హౌ టు మేక్ ద వర్డ్స్ ప్రాపర్లీ. దెన్ ఫ్రమ్ ద వర్డ్స్ we will move on to the sentences. స్లోగా సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలనేది నేర్పిస్తాము. సో ఆఫ్టర్ దట్ విల్ మూవ్ ఆన్ టు ద స్పీడ్ రైటింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పీడ్ రైటింగ్కి మూవ్ ఆన్ అవుతాం. స్పీడ్ రైటింగ్లో మీకు ఇనీషియల్గా ఎలా మేము ప్రాక్టీస్ చేపిస్తామంటే విల్ పుట్ సమ్ స్టోరీ ఆన్ ద స్క్రీన్ అండ్ విల్ టెల్ దెమ్ టు రైట్ ద స్టోరీ. సో ఇలా వాళ్ళ స్పీడ్ రైటింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆల్సో విల్ పుట్ ద టైమర్ పెడతాం ఫర్ ద ఫస్ట్ 5 minutes. 5 minutesలో ఎన్ని సెంటెన్సెస్ రాయగలుగుతున్నాం. సో విల్ టీచ్ దెమ్ లైక్ మనము లైక్ టైమర్ పెట్టుకుని ఎలా రాయాలి, తర్వాత కూడా మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి ఫర్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ స్పీడ్. స్పీడ్ రైటింగ్ అనేది అంత ఈజీగా ఉండదండి. లైక్ ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. మనం 20 daysలో హ్యాండ్ రైటింగ్ అయితే డెఫినెట్గా చేంజ్ చేపిస్తాం. బట్ స్పీడ్ రైటింగ్ ఇట్ ఈస్ ఇన్ ద చైల్డ్ హ్యాండ్. వాళ్ళు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే స్పీడ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. Like if they are practicing less, the speed won't improve that much. So that is a technique here. I will show you one of the review given by our parent. Recently tana course complete ayindi and the parent is saying handwriting lo chaala improvement ochindi and also the behavior of the student also gets changed. Student oka behavior got changing. Now she is willing to try new things and listening to what we are telling. సో స్టూడెంట్ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసినప్పుడు వాళ్ళ పర్సనాలిటీలో కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. బికాస్ యాజ్ ఐమ్ టెలింగ్ హ్యాండ్ రైటింగ్ ఇస్ నాట్ హ్యాండ్ రైటింగ్, ఇట్స్ అ బ్రెయిన్ రైటింగ్. డెఫినెట్గా ఇప్పుడు చూడండి, మన బ్రెయిన్ ఎలా ఫంక్షన్ అవుతుందో దాన్ని బట్టి హ్యాండ్ రైటింగ్ వస్తుంది. సో ఇఫ్ యూఆర్ చేంజింగ్ ద హ్యాండ్ రైటింగ్ ఇట్ ఈస్ గోయింగ్ రివర్స్ బ్యాక్. అంటే మనం హ్యాండ్ రైటింగ్ చేంజ్ చేసినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ రివర్స్ బ్యాక్ అండ్ వీఆర్ చేంజింగ్ అవర్ హ్యాబిట్స్. మనం థింకింగ్ ప్రాసెస్ అనేది చేంజ్ చేస్తున్నాం అంట. So there is a review, there are a lot of reviews. So our reviews, so this is one of them. Ilanti so meer kuda mee kids handwriting improve cheyali, like within 20 days we are providing very good results. Improve cheyalante you can contact the below number. Yeah, so thank you. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.